కొందరి జీవితాలు అర్థం పరమార్థం లేకుండానే గడుస్తుంటాయి. అటువంటి జీవితాలలో ఎక్కువ శాతం మానసిక వైకల్యంతో బాధపడుతూ రోడ్డున తిరుగుతున్న జీవితాలే అగమ్య గోచరాలై మనకు కనిపిస్తుంటాయి. అటువంటి కోవకు చెందిన ఓ వ్యక్తురాలే ఈ శారద. మే 23 తారీఖున హైదరాబాద్ ఎల్బీ నగర్ కేసీఆర్ జిల్లా మన్షిరాబాద్కు చెందిన కొంతమంది మానవత్వం కలిగిన అమ్మలు మరికొందరు కలిసి మతి స్థిమితాన్ని కోల్పోయిన శారదను అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చారు. ముందుగా ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ గౌరవనీయులు గట్టు శంకర్ గారిని కలిసి శారద పరిస్థితి వివరించారు. ఇప్పుడు వారి సంభాషణ విందాం. యాజమాన్యం అనుమతితో శారద ఆశ్రమ ప్రవేశం చేసింది. ఈ నిర్భాగ్య జీవితానికి ఏదో అదృష్టం కలిసి వచ్చినట్టుంది. కల్మషం లేని మనస్సు కలిగిన ఆశ్రమ ఫౌండర్ శ్రీమతి గట్టు శ్రావణి శంకర్ గారిని కూడా కలిసి శారద దీన గాథను విన్నవించారు. శ్రావణి గారు తనను ఆప్యాయంగా పలకరిస్తూ ఎన్నో విషయాలు తెలుపుకుంటూ తన మనసు కుదుటపడే విధంగా చేస్తూ వైద్యశాలకు నడిపించారు. అనంతరం అమ్మ బిడ్డ ఆకలి తెలుసుకుని కడుపు నిండా అన్నం పెట్టినట్లు శ్రావణిగారే స్వయంగా శారదకు అన్నం ప్లేటును అందించారు. చక్కగా తిని తన ఆకలి తీర్చుకుంది శారదమ్మ. ఆ తర్వాత శ్రావణి శంకర్ గారు శారదను అభాగ్యులున్న విభాగంలోకి నడిపించారు. ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో తెలియదు గాని ఈ జన్మలో శారద చేసుకున్న పుణ్యంగా వరించింది. మున్షిరాబాద్ స్థానికుల మాటలు ఇప్పుడు విందాం. ఎల్బీ నగర్ మన్షిరాబాద్ సౌతర్న్ పార్క్ డబుల్ బెడ్రూమ్ అండి. మా దగ్గర ఒక మతి లేని మనిషి తిరుగుతూ ఉంది. ఇప్పుడు 1 మంత్ నుంచి మా దగ్గరే ఉంచుకున్నామండి. మేము 4-5 మంది వచ్చినాము ఆమె కోసము. మేము పెడితేనే తింటుంది కానీ మా దగ్గర ఉండట్లేదు. గాలికి తిరుగుతుందని మా దగ్గర ఎంత బాగా ఉంచుకున్నా ఉండట్లేదు, ఇంట్లో ఉంచుకున్నా ఉండట్లేదు. ఆశ్రమం ఉన్నదని తెలిసింది. వచ్చి చూసినాము, చూసి భోజనం చేసినాము, దర్శనం చేపించుకున్నాము. హాస్టల్ బాగా అనిపించింది. మా వందన మేము ఆమెను తీసుకొచ్చి దీంట్లో జాయిన్ చేయడానికి అని వచ్చినామమ్మా. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత తన మనస్సు కుదుట పడిందని తెలుసుకుని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ప్రసాదించే పునర్జన్మ భాగ్యాన్ని శారదకు కల్పించబోతున్నారు. నమస్కారం అండి, నేను మీ గట్టు శ్రావణి శంకర్, అమ్మా నాన్నల పుణ్యక్షేత్రం ప్రెసిడెంట్. ఈరోజు నన్ను చూశారు కదా. నీ పేరేంటి? శాంతమ్మనా? తను శాంతమ్మ అని పేరు చెప్తుంది. లాస్ట్ వీక్ నాగోల్లో తను మతిస్థిమితం లేకుండా పిచ్చి పిచ్చిగా ఏదేదో వాగుతుంటే ఆ కాలనీ వాళ్ళు లేడీస్ ఉన్నారు కదా, తనని చూసి బాధపడి తను ఏం తింటుందో ఏం చేస్తుందో చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంది రోడ్డు పైన అని చెప్పేసి తనని ఇక్కడైతే సేఫ్గా ఉంటుందని 1 డే బిఫోరే వీళ్ళు ఎంక్వైరీకి వచ్చారండి. ఇలా ఇక్కడ జాయిన్ చేసుకుంటారా వెళ్ళని అని చెప్పి ఎంక్వైరీ చేసి తీసుకురండి అని చెప్పాము మేము. సో నెక్స్ట్ డే తనని తీసుకొచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత మేము తనని మంచిగా కేర్ తీసుకుంటూ ఆ ఫుడ్ అది పెట్టి ట్రీట్మెంట్ మెడిసిన్ ఇచ్చాము. కానీ మాకు నెక్స్ట్ డే ఈ హెయిర్ తీయడానికి మాకు సహకరించలేదు. మాకు 1 వీక్ పట్టింది. మెడిసిన్ ఇచ్చిన తర్వాత నాకు తీసేయండి, నేను బాగా దురదలాగా వస్తుంది తీసేయండి అని చెప్పి తనే వచ్చి కూర్చుంది ఈరోజు. సో తన ఇష్టంతోనే ఈరోజు హెయిర్ అంతా క్లీన్ చేసేస్తాము. క్లీన్ చేసిన తర్వాత మీరు కూడా ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి మీరు ఎవరైనా గుర్తుపట్టినట్టయితే తినని ఈ వీడియో కూడా మీరు షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే గుర్తుపట్టి తనని తీసుకెళ్తారు కాబట్టి. థ్యాంక్ యూ. పునర్జన్మ పుణ్యకార్యం కూడా శ్రావణి గారి చేతుల మీద జరగడం శారద చేసుకున్న అదృష్టంగానే భావిద్దాం.
ఇప్పుడు ఆ దృశ్యాలను చూద్దాం. ఏవేవో మాటలనుకుంటూ ఏవేవో పేర్లు చెబుతూ ఆశ్రమంలోకి అడుగుపెట్టిన శారద కొద్ది రోజులు గడిచిన తర్వాత నా పేరు శాంత అని చెప్పింది. పునర్జన్మ భాగ్యాన్ని అందించిన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామివారి ఆశీర్వచనాలను అందించుటకు శ్రావణి గారు శారదతో చక్కగా మాట్లాడుతూ చంటి బిడ్డను దేవాలయానికి నడిపించినట్లుగా దగ్గరుండి మరీ తీసుకువెళుతున్నారు. పుణ్యలింగేశ్వరుని పూజా కార్యక్రమం జరిపించి స్వామివారి ఆశీస్సులను అందింపజేశారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. మహారాజ్యమాధిపత్యం శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామి దేవతాయ నమో నమః ఇది ఆనందకర్పూర దివ్యమంగళనీరాజనాన్ దర్శయామి. హర 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 మహాదేవ. మళ్ళీ తీసుకో. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. సంపూర్ణ ఆశీస్సులు అందుకున్న శారద ఆశ్రమ బిడ్డగా అంగీకరించబడింది. ఆమె ఆరోగ్యం త్వరగా కోలుకొని తిరిగి తన ఇల్లు చేరాలని మనసారా వేడుకుంటుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. సర్వే జనా సుఖినో భవంతు.